నా పేరు డాక్టర్ చింతా మోహిత్. మాది ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామం. మా నాన్నగారు చింతా శ్యామ్ కుమార్. ఆయన శ్యామ్ జాదుగర్గా చాలా ప్రసిద్ధి చెందినవారు. యాక్చువల్లీ మా ఫ్యామిలీ మొత్తం మ్యాజిక్ ఫ్యామిలీ అంటుంటారు. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం మెజిషియన్స్. మేము ఏ కార్యక్రమం చేసినా అది ఒక సమాజానికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో మాకు మ్యాజిక్ అనేది మాకు బాగా నచ్చిన ఆర్ట్. సో ఆ ఆర్ట్ని కూడా మేము సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము మా మ్యాజిక్ని ఉపయోగిస్తూ ఉంటాం. రీసెంట్గా అయితే నాకు మ్యారేజ్ సెట్ అయ్యి అది ఒక 100 days మా ఎంగేజ్మెంట్ నుంచి 100 days గ్యాప్ ఉన్న కారణంగా మేము మా ఫాదర్ సజెషన్ మేరకు 100 days ఒక సేవా కార్యక్రమాలు చేద్దామన్న ఉద్దేశంతో మేము ఈ 100 days ఒక యూనిక్గా మన సమాజానికి చైతన్యపరిచే కార్యక్రమాలు, అలాగే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దామన్న ఉద్దేశంతో మేము హెల్త్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఆ 3 బేసిక్ మీద మేము అవేర్నెస్ క్యాంప్స్, అలాగే హెల్త్ క్యాంప్స్, అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషను, అలాగే ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి అవి 100 days 100 programs మేము మా మ్యారేజ్ని అది మ్యారేజ్ అనేది జనరల్గా ప్రతి ఒక్క ఫ్యామిలీలోని అలాగే ప్రతి ఒక్క లైఫ్లోని ఒక మరుపురానిది. సో దాన్ని మనం ఈ విధంగా ఒక యూనిక్ వేలో మనం గుర్తించుకోవాలనే ఉద్దేశంతో, అలాగే అది నలుగురికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. నాకు బండార్లంకకి చెందినటువంటి డాక్టర్ ఉప్పుగంటి సాయి సీతతో మ్యారేజ్ సెట్ అయింది. మా మావయ్య గారు శ్రీధర్ గారు, అలాగే అత్తయ్య గారు లక్ష్మి గారు వాళ్ళ ప్రోత్సాహంతో మేము ఇలాంటి ఈ 100 days ఫంక్షన్ చేద్దాం, సెలబ్రేషన్ చేద్దాం అన్న ఉద్దేశంతో అన్నప్పుడు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో అతి తక్కువ సమయంలో నాకు నచ్చిన మ్యాజిక్ ఆర్ట్ను తను సాయి సీత కూడా నేర్చుకుని తను కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఇంక్లూడ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అదొక గిఫ్ట్గా భావిస్తున్నాను. నేటి యువతకి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో మా అబ్బాయి వివాహాన్ని మేము ప్లాన్ చేశాము. దానికి మా కోడలు, మా అబ్బాయి కూడా పూర్తిగా సహకరించారు. డిసెంబర్ 6 నుంచి మార్చి 12 వాళ్ళ వివాహము. డిసెంబర్ 6న ఎంగేజ్మెంట్ అయింది. ఈ మధ్యకాలంలో 100 రోజులు ఉండడంతో 100 సేవా కార్యక్రమాలు చేశాము. దాని తర్వాత కార్డు డిస్ట్రిబ్యూషన్లో మా వివాహ కార్డులో కూడా మన మొక్క యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక పేజీలో దాన్ని ప్రింట్ చేయడంతో పాటు ప్రతి కార్డుతో కూడా మేము ఒక మొక్కని ప్రజెంట్ చేస్తున్నాము. దాంతోపాటు వివిధ పాఠశాలలు, వివిధ కార్యాలయాలు, ఖాళీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయడంతో పాటు ఈ మొక్కలను కూడా సుమారు 3000 మొక్కల్ని మేము వివాహ సందర్భంగా పంపిణీ చేసి సమాజంలో చైతన్యం రావడంతో పాటు వివాహం అంటే ఒక ఆదర్శప్రాయంగా ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అంతేకాదు వెడ్డింగ్ ప్రోమోస్ అని చెప్పి వల్గర్గా డాన్సులు అవి చేస్తున్నారు నేడు. అలా కాకుండా వీళ్ళచే ఒక సామాజిక చైతన్యం తీసుకొచ్చేటట్లుగా కొన్ని ప్రోమోస్ కూడా మేము ప్లాన్ చేసాము. అవి కూడా షూట్ చేసాము. అవి వివాహంలో దాన్ని వేయడానికి ఏర్పాట్లు చేస్తాం. నా పేరు సాయి సీత, మాది బండార్లంక. నేను ఫిజియోథెరపిస్ట్గా సేవలు అందిస్తున్నాను. నా కాబోయే భర్త మోహిత్ గారి దగ్గర మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా అమ్మ, నాన్నగారు మరియు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేను మ్యాజిక్లో శిక్షణ పొందాను. దీని ద్వారా సమాజ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మార్చి 12న మా వివాహం సందర్భంగా 100 రోజుల సేవా కార్యక్రమాలు మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాము. మా పెళ్ళిని ఇలా వినూత్నంగా సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంత సేవా దృక్పథం ఉన్న కుటుంబంలోకి కోడలుగా వెళ్ళడానికి చాలా ఆనందంగా ఉంది. మా వివాహం అయిన తర్వాత కూడా ఈ సేవా కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.